వైశాఖ శుద్ధ పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటి రోజు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి. తెలుగులో తొలి పద కవితా పితామహుడుగా ఆవిర్భవించి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద 32,000 సంకీర్తనలు రచించి స్వామి యొక్క నందకము అనేటువంటి ఖడ్గం, ఆ నందకాంశతో జన్మించినటువంటి వాడు తాళపాక అన్నమాచార్యుల వారు. కడప జిల్లా తాళ్లపాక అనేటువంటి ఒక చిన్న కుగ్రామంలో 1408 క్రీస్తు శకం 1408 ఆ సంవత్సరంలో జన్మించి 95 సంవత్సరాలు, సుమారు 1503వ సంవత్సరం దాకా కూడా చరిత్రకు అందినంత మేరకు ఆయన జీవించి సమాజాన్ని చైతన్యం చేశాడు. సంగీతంలో మనకి త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితారు, శ్యామశాస్త్రి, ఈ ముగ్గురిని కూడా సంగీత రత్నత్రయము అని అంటారు. కానీ వారందరూ కూడా 16-17 శతాబ్దాలకి చెందినటువంటి వాళ్ళు. వాళ్ళకంటే కూడా ముందుగా తెలుగులో వాగ్గేయకారుడుగా ఆవిర్భవించినటువంటి మహానుభావుడు తన జీవితాన్ని సమస్తము కూడా స్వామివారి సేవలో పునీతం చేసి అంకితం చేసినటువంటి వాడు. స్వామి యొక్క తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా అందుబాటులోకి రావాలి అని చెప్పి పరితపించి స్వామి తత్వం ఏంటి అనేటువంటి విషయాన్ని అందరిలోకి తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం చేత 32,000 సంకీర్తనలు తన జీవిత కాలంలో రాసి ప్రతి సంకీర్తన కూడా స్వామి పాదపద్మాలకి ఒక కైంకర్యంగా చేసి, పుష్పార్చనగా చేసి ఆ స్వామిలో లీనమైపోయినటువంటి వాడు, సాయుధ్య ముక్తిని పొందినటువంటి వాడు మహానుభావుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. వారి సంకీర్తనలు ఎలా ఉంటాయి అంటే ధాతు మాతు ప్రధానంగా ఉంటాయి. ధాతువు అంటే ఏమో సంగీతము, మాతువు అంటే ఏమో సాహిత్యం. ఈ రెండింటికి కూడా సమ ప్రాధాన్యాన్ని ఇస్తూ ఆయన సంస్కృత పండితులు ఉంటే వాళ్ళు మెచ్చుకునేటట్లుగా సంస్కృత భాషలో రాశారు. పండిత వర్గం యొక్క ఆదరణ పొందేటట్లుగా దానికి తగినటువంటి భాషలో అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా ఆ సంకీర్తనలు రచించారు. పనిపాటలు చేసుకుని బ్రతికేటువంటి సామాన్యులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా జానపదులు, వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఆ జానపద రీతిలో కూడా ఎన్నో పాటలు రచించుకుంటూ వచ్చారు. 16 శతకాలు స్వామి మీద రచించి వారు స్వామికి కైంకర్యం చేశారు అని చెప్పి ప్రతీతి. అయితే ఇప్పుడు ఆ శతకాలు ఉపలభ్యం కావటం లేదు, 1 శతకం మాత్రమే ఏదో లభ్యమవుతూ ఉన్నది అని చెప్పి పండితులు చెప్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి తత్వాన్ని పూర్తిగా తెలిసినటువంటి వాడు. 16 సంవత్సరాల చిరుప్రాయంలోనే ఆ రోజుల్లో తిరుమలగిరికి వెళ్ళటం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. సుమారుగా 600 సంవత్సరాల క్రిందట ఎంత గహనమైనటువంటి క్లిష్టమైనటువంటి కొండ మార్గమో ఆలోచించండి. క్రూర జంతువులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అన్నింటినీ కూడా తప్పించుకొని స్వామి మీద అత్యంతమైన భక్తి ప్రపత్తులతో తిరుమల శిఖరాలు చేరి అక్కడ స్వామికి జరిగేటువంటి అన్ని సేవలకు ప్రత్యక్షంగా తిలకించి తన మది పులకించి ఎన్నెన్ని పాటలు రాశాడు. అక్కడికి వెళుతూనే ఆ తిరుమల శిఖరాలని దివ్య రత్నమణిమయ శోభితంగా అలరాడుతూ ఉన్నాయట ఆ శిఖరాలన్నీ కూడా. స్వామివారిని ఆపాదమస్తకము తిలకించాడు, సంతోషపడ్డాడు, పులకాంకితుడైనాడు. ఆశువుగా అలమోకగా ఎన్నో సంకీర్తనలు వచ్చేసినాయి స్వామి అనుగ్రహంతో. కంటి అఖిలాండకర్తనధికుని గంటి కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీమద్ వెంకట శైల వల్లభుని నేను దర్శించాను, నిజమూర్తిని చూశాను, నా జన్మ సార్థకమైంది కదా అని చెప్పి సంతోషపడ్డాడు. స్వామివారికి జరిగేటువంటి సుప్రభాత సేవ దగ్గర నుంచి కూడా పవళింపు సేవ దాకా ఎన్ని సేవలు శతాబ్దాల తరబడి అనాదిగా జరుగుతూ వస్తున్నాయో ఆ సేవలన్నింటినీ చూశాడు, తరించాడు. స్వామివారికి జరిగే పూలంగి సేవ, రథోత్సవ సేవ, సుప్రభాత సేవ, కళ్యాణ సేవ, ఇటువంటివన్నీ కూడా ఎన్ని పాటలలో తన భక్తిని ప్రపత్తిని కూడా చాటుకుంటూ వచ్చాడో ఆ మహానుభావుడు. తెలుగు జాతి చేసుకున్నటువంటి పుణ్యం తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఆయన రాసినవన్నీ కూడా పదాలు సంకీర్తనలు అని చెప్పి నేను అంటారు.
అంటే చాలా తేలికగా ఉంటాయి, అందరూ పాడుకోవటానికి వీలుగా ఉంటాయి. ముందు ఒక పల్లవి 2 వాక్యాల్లో ఉంటుంది. ఆ పల్లవిని వివరిస్తూ ఒక 3 చరణాలు ఉంటాయి. ఇంతే ఇది పదము అంటే. అందులో ఉండేటువంటి సాహిత్యం చాలా గొప్పగా ఉంటుంది. ఆనాడు పాడుతూ ఉండేటువంటి తెలుగు భాషలో ఉన్నటువంటి పదాలు కూడా ఈనాడు కొన్ని దొరకటం లేదు. ఇది తెలుగులో ఉండేటువంటి దురదృష్టం. ఎందుకంటే తెలుగు భాషని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం కాబట్టి. తనకు సర్వస్వము కూడా ఆ శ్రీహరే అని చెప్పి, ఎందుకు హరినామం భజించాలి అనంటే అది కైవల్య పదాన్ని ఇస్తుంది, మోక్ష పదాన్ని ఇస్తుంది, ఎనలేనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి ఆ హరినామ సంకీర్తన కూడా ఏ విధంగా చెయ్యాలి అని కూడా చెప్పాడు. భావంలో బాహ్యంలో కూడా సమానంగా హరినామ సంకీర్తన చెయ్యాలి. హరినామము కడు ఆనందకరము, మరుగవో 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 మనసా, హరినామము కడు ఆనందకరము. ఆ చిన్న చిన్న సంకీర్తనలోనే ఎంత భాషా చమత్కారాలు ఉంటాయో, ఎన్నెన్ని పోలికలు, ఉపమానాలు, ఎన్ని అలంకారాలు, ఎంత వైచిత్రి, శబ్ద వైచిత్రి, భావగాంభీర్యము ఎంత గొప్పగా ఉంటాయో ప్రతి ఒక్క సంకీర్తన కూడా అర్థం చేసుకుని మనసు పెట్టి కనుక మనం అటు సాహిత్యాన్ని సంగీతాన్ని కూడా మనం అధ్యయనం కనుక చేసినట్లయితే ఇది నిజంగా తెలుగువారు చేసుకున్నటువంటి అదృష్టం. ఆయన 32,000 సంకీర్తనలు రాస్తే దురదృష్టవశాత్తు చాలా వాటిని మనం పోగొట్టుకున్నాం. సాల్వ నరసింహరాయలు ఆ రోజుల్లో పరిపాలించేటువంటి వాడు. ఆయన వీటిని రాగిరేకుల మీద చెక్కిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రజలు కానీ రాజులు కానీ ఆ సంకీర్తనల విలువ ఏమిటో తెలుసుకోకుండా వాటిని పాత్రలుగా, చెంబులుగా చేసుకున్నారు ఆ రాగిని కరిగించి. తద్వారా అనేక సంకీర్తనలు మనకి దొరకకుండా పోయినాయి. కేవలం దొరికినటువంటివే అమృతప్రాయంగా ఒక్కొక్కటి ఒక్కొక్క సువర్ణాక్షరంగా భావించి ఒక్కొక్క సంకీర్తన మనసు విప్పి పాడుకుంటూ ఉంటే కలిగేటువంటి ఆనందం, అనుభూతి చెప్పనలవి కాదు. అన్నమాచార్యుల వారు రాసినటువంటి కృష్ణ స్మరణ గురించి, కృష్ణ వైభవాన్ని గురించి, కృష్ణ తత్వాన్ని విశదీకరిస్తూ బాల్యకృష్ణుని దగ్గర నుంచి చేసినటువంటి చిన్న చిన్న చిలిపి పనుల దగ్గర నుంచి కూడా రచించుకుంటూ వచ్చారు. అవి గనక ఒక్కొక్క కీర్తన పాడుకుంటూ ఒకదాని పక్కన ఒకటి గనక పెట్టుకుంటే అది అన్నమయ్య రచించినటువంటి భాగవతమే అవుతుంది. అలాగే రామచంద్రుడి మీద ఎన్ని సంకీర్తనలు రాశారు. ఆ రామచంద్రుడి మీద రాసినటువంటి సంకీర్తనలన్నీ కూడా ఓ పక్క కనుక పెట్టుకున్నట్లయితే అది అన్నమాచార్యుల వారి రామాయణమే అవుతుంది. చిన్ని కృష్ణుడు చేసినటువంటి చేష్టలన్నీ కూడా, ఆయన గోకులంలో చేసినటువంటి చేష్టలన్నీ ప్రతిదీ కూడా కళ్ళకు కట్టినట్లుగా, చివరికి కృష్ణాష్టమి రోజు ఉట్లు కొట్టేటువంటి విషయం కూడా ఆయన ఒక పాటగానే రాసుకుంటూ వచ్చారు. ఆ శబ్ద సౌందర్యం అద్భుతంగా ఉంటుంది. పలుమరు ముట్ల పండుగను చిలుకు చెడుక్కని చిందగను, పలుమరు ముట్ల పండుగను చిలుకు చెడుక్కని చిందగను, ఊళ్ళ వీధుల ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను, పెళ్ళు పెఠిల్లు కఠిల్లు చిఠిల్లన పెళ్ళున మ్రోగే పెనురవము అని ఈ విధంగా ఆ పెళ్ళున ఆ ఉట్టి కొడుతూ ఉంటే ఆ శబ్దధ్వని ఏ విధంగా తన సంకీర్తనలో చెప్పారో చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్న చిన్న పదాలతోనే గొప్ప శబ్ద చమత్కారాన్ని కూడా వారు ప్రతి సంకీర్తనలో కూడా ఆ విధంగా చూపించారు. ఒక ఇంట్లోకి వెళ్ళి ఆ పాలకుండలో చేయి పెట్టాడు. ఆ గోపిక పట్టుకుంది. ఎట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. పట్టుకుంటే ఏమన్నాడు, అయ్యో నా చేతికి చీమ గుట్టింది అని చెప్పి ఆ వేడి పాలకుండలో చేయి పెట్టాడంట. ఆ విధంగా ఏడుస్తున్నాడట. కామిడై పారి తెంచి కాగెడి వెన్నెలలోన చేమ పువ్వు కలియాల చేయి పెట్టి, చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరుగా
వెడ్డు పెట్టరే. ఎంత రమ్యమైనటువంటి భావన చూడండి. కాగేటువంటి వెన్నలో పోయి చేయి పెట్టాడంట. చేయి పెట్టేసరికి కాలుతుంది కదా, దానికి ఎలా ఏడ్చాడట, ఎంత మధురంగా ఏడ్చాడు ఆయన. అయ్యో నా చేతికి చీమ పుట్టిందని చెప్పి ఏడ్చాడట. ఇట్లాంటి పిల్లవాడిని మాయ చెయ్యండి అమ్మా అని చెప్పి ఆ గోపికలు చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఇంత అందంగా ఉంటాయి ప్రతి సంకీర్తన కూడా. ఇంకా తన మనస్సును తానే ప్రబోధం చేసుకుంటూ ఆ విధంగా రాసినటువంటి సంకీర్తనలు కూడా ఎన్నో ఉంటాయి. ఓ మనసా, ఎందుకయ్యా, ఎందుకు ఈ విధంగా ప్రపంచంలోకి పరుగులు పెడతావు? ఆ మనస్సును తెచ్చి స్వామి పాదాల మీద పెట్టు. నీకు అక్కడ దొరికేటువంటి ఆనందం ప్రపంచంలో ఎక్కడా కూడా దొరకదు. అందుకని ఆ మనస్సును ఉద్బోధిస్తూ కూడా ఎన్ని పాటలు రాసుకుంటూ వచ్చారు. మొదలుండ కొనలకు మోచి నీళ్లు మోయనేలా, ఎదలో నీ ఉండగా ఇతరములేలా. మనసులో నిన్ను గనక పెట్టుకున్నట్లయితే ఇతర విషయాల మీద అసలు ఎందుకు మనసు పోతుంది? అలాగే మనసును ఉద్బోధించుకుంటూ మనసు ఎంత చంచలమైనది అని చెప్పి ఒక చోట చెప్పుకుంటూ, వేప చెట్టుకి పాలు పోసినా కూడా దాని చేదేమైనా తగ్గుతుందా? తగ్గదు కదా. భారమైన వేపమాను పాలు మోసి పెంచినాను, తీరని చేదేగాక తీయనయేనా. భారమైన వేపమాను ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకున్న, మించిన గొడ్డలి నేడు మెత్తనైనా. పంచమహాపాతకాల పాలివడ్డ చిత్తమిది, దంచి దంచి చెప్పినాను తాకి వంగినా. భారమైన వేపమాను. చిన్న పదాలలో ఎంత అద్భుతమైనటువంటి పోలికలు చెప్పాడో చూడండి. ఒక గొడ్డల్ని తెచ్చి నీటిలో నానపెడితే అది ఏమైనా మెత్తనవుతుందా? అటువంటిదయ్యా ఈ మనసు. దీన్ని వంచటం నాన్సటం అనేటువంటిది నాకు సాధ్యం కావటం లేదు పరమేశ్వర అని చెప్పి ఆయన స్వామి దగ్గర మొరపెట్టుకుంటాడనమాట. ఇది ఆయనకి సంబంధించినటువంటి విషయమా, మనకు సంబంధించినటువంటి విషయమా చూడండి. ఇంకా ఎంత సమసమాజాన్ని తట్టి లేపాడో. మనసుకు ఉండేటువంటి అనుభూతులు ఎవరికైనా ఒకటే. నిద్ర కానీ, సుఖం కానీ, సంతోషం కానీ, ఆనందం కానీ. ఇక్కడ తరతమ భేదాలు అనేటువంటివి లేవు. సమాజాన్ని ఆ విధంగా మేల్కొల్పినటువంటి వాడు. నిండారరాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. అందరికీ కూడా సమానమైనటువంటి స్థాయినే ఇచ్చాడు భగవంతుడు. ఈ పంచభూతాలందరివీను అని చెప్పి చెప్పుకుంటూ ఆ సమాజ స్థాపన కోసం తన సంకీర్తనల్ని ఆ విధంగా జానపద రీతిలో కూడా అందరికీ చేరేటట్లుగా, భగవత్ తత్వాన్ని చేరేటట్లుగా ఆయన కృషి చేశాడు. ఎంత అద్భుతమైనటువంటి కృషి అండి. అన్ని వందల సంవత్సరాల క్రిందట ఆయన చేసినటువంటి కృషి సామాన్యమైనటువంటిది కాదు. ఇంకా జానపదులకు ఇంకా దగ్గర అయ్యేటట్లుగా ఏలపాటలు, జోలపాటలు, జాజర పాటలు, చాంగుభళ పాటలు ఇటువంటివి ఎన్నో రాసుకుంటూ వచ్చాడు. చక్కని తల్లికి చాంగుభళ, తన చక్కెర మోవికి చాంగుభళ, చక్కని తల్లికి చాంగుభళ. అమ్మవారిని గురించి వర్ణిస్తూ దేవేరుని గురించి, ఆ తల్లిని గురించి రాస్తూ ఉండేటువంటి పాటలు ఎన్ని ఉన్నాయో. కులికెడి మురిపెపు కుమ్మరింపు తన తళుకు చూపులకు చాంగుభళ, పలుకుల సొలపుల పతితో కసరడి చలములాలుకకు చాంగుభళ, చక్కని తల్లికి చాంగుభళ. ఇక పెళ్లి పాటలు అద్భుతం. ఎన్ని పెళ్లి పాటలు రాశారో స్వామివారి కళ్యాణాన్ని గురించి. ఆడరో పాడరో అప్సరో గణము, ఆడరో పాడరో అప్సరో గణము. కమల రమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే, తెమలుచు మ్రోసెను దివ్య దుందుభులు గమనించరు దివిగల
సకల దేవతలు ఆడరో పాడరో అప్సరో గణము. ఈ విధంగా ఎన్ని పాటలు స్వామివారి కళ్యాణాన్ని గురించి ఎంత సుప్రసిద్ధమైనటువంటివి ఉన్నాయో తెలియదు. ఇక స్వామివారి కోనేటిని కూడా ఎంత చక్కగా వర్ణించారు. ఆ కోనేరు చూస్తే మనకు మామూలుగా కనపడుతుంది, కానీ ఆయన కళ్ళకి ఆ విధంగా కనపడలా. అన్ని దివ్యమైనటువంటి నదుల్లో అన్ని సముద్రాల నీళ్లు కూడా ఆ కోనేటిలో వచ్చి చేరినాయట. ఆ కోనేరులో ఉండేటువంటి జలజంతువులన్నీ కూడా ఎంతో పుణ్యప్రదంగా తపస్సు చేసుకునేటువంటి, ఆ చుట్టూరా ఉండేటువంటి వృక్షాలు తపస్సు చేసుకునేటువంటి మహర్షుల్లాగా కనిపించినాయట, మునుల్లాగా కనిపించినాయట. ఆ కోనేరు చుట్టూరా ఉండేటువంటి 4 వరుసల్లో ఉండేటువంటి 4 వైపులా ఉండేటువంటి సోపాన పంక్తులు ధర్మార్థకామ మోక్షాల్లాగా కనిపించినాయట. ఎంత దివ్యమైనటువంటి భావన అండి ఇది. ధర్మార్థకామ మోక్షతతులు నీ శోభనాలు అర్మిలి 4 వేదాలవే నీదరులు నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు కూర్మము నీలోతు ఓ కోనేటమ్మా దేవునికి దేవికి నీ తెప్పల కోనేటమ్మా. ఇలా ఎన్నెన్ని సంకీర్తనలు వారు రాసుకుంటూ వచ్చారు. కృష్ణ పరమాత్మ స్వయంగా మనకు అందించినటువంటి భగవద్గీత సారాన్నంతా కూడా సంకీర్తనలో పెట్టి స్థితప్రజ్ఞుడు అంటే ఎవడు, భక్తుడంటే ఎవడు, జ్ఞాని అంటే ఎవడు, యోగి అంటే ఎవడు అని ఎన్నో అధ్యాయాల్లో స్వామి వివరించినటువంటి తత్వాన్ని మొత్తాన్ని కూడా ఒక చిన్న సంకీర్తనలో చెప్పుకుంటూ వచ్చాడు. అనయము సుఖమేదది అమల దుఃఖమేదది తనువుపై ఆశలేని తత్వమసికి పొణిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు వనర ఫలము వల్లని యోగికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బ్రతుకు ఘనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. శరీరం మీద తాపత్రయం లేనటువంటి ఆ స్థితికి చేరినటువంటి ఒక యోగికి, ఒక మహానుభావుడికి సుఖమేంటి, దుఃఖమేంటి, పుణ్యమేమిటి, పాపమేమిటి, అసలు శరీరం మీద ఆశే లేదా ఆయనకి. ఈ విషయం గనక అనుభవసారంగా అర్థం చేసుకున్నట్లయితే ఈ శరీరం మోక్షానికి పనికి వస్తుంది అని చెప్పి అంత పెద్ద వేదాంత సారం అంతా కూడా ఒక చిన్న సంకీర్తనలోనే ఆయన ఇమిడ్చి చెప్పారన్నమాట. కానీ మనం వీటిని అన్నింటినీ కూడా అర్థం చేసుకోకుండా ఎంత భ్రాంతిలో బ్రతుకుతూ ఉన్నామనేటువంటి విషయం కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అయ్యా దీనికి కూడా మార్గం చూపించు పరమేశ్వరానని. నాటకపు కనకము నమ్మినట్టి బతుకు ఏటికి నిన్ను నమ్మదేలనో హరి గూటబడే పదములు కోరేటి జీవుడు గూటబడే పదములు కోరేటి జీవుడు కూటువైన నిజముక్తి కోరడిది ఏటికే. నిజంగా ఈ ధన సంపాదన కోసం ఎన్ని నాటకాలు ఆడుతూ ఉన్నాడో మనిషి ఒక చిన్న సంకీర్తనలో ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఇవన్నీ కూడా నీకు బంధాలే చుట్టుకుంటాయి కానీ నిన్ను ఉన్నత స్థితికి ఏనాడు కూడా తీసుకుని వెళ్ళవు అని చెప్పి ఘంటాపదంగా చెప్పారు. ఈ విధంగా భక్తి సంకీర్తనలు, శృంగార సంకీర్తనలు, వైరాగ్య సంకీర్తనలు పూర్తిగా సంస్కృతంలో రాసినవి, తెలుగులో రాసినవి పండిత పామరులందరికీ కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఆ స్వామి తత్వాన్ని, భగవత్ తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని నిరూపించి చూపించి తన జీవితం అంతా కూడా స్వామి పాద పద్మాలకి కైంకర్యం చేసినటువంటి మహానుభావుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు, పద కవిత పితామహుడు అటువంటి అన్నమాచార్యుల వారికి త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా నా నమోవాకాలు సమర్పించుకుంటూ ఉన్నాను. తెలుగు వారందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయం ఈ రోజున స్వామి యొక్క చరిత్ర గురించి చెప్పుకుంటూ ఉంటే అటువంటి దివ్యనామ సంకీర్తన చేసినటువంటి అన్నమయ్యను స్మరించుకున్నాము అంటే నిజంగా మన జన్మ ధన్యం. అటువంటి స్థితి మనకు కూడా కలగాలని భగవంతుడిని ప్రార్థించుకుందాం.